వాట్ అండ్ యాక్టింగ్, వాట్ అండ్ యాక్టింగ్, వాట్ అండ్ యాక్ట్రెస్, రకరకాలన్నీ కలిపి అయితే ఉన్నాయన్నమాట. సో దేని గురించి అంటే మాత్రం అదేనండి, భారతీ రాజా గారు మెయిన్ రోల్లో నటించున్నారు, ఇవానా గారు నటించున్నారు, అలాగే జీవి ప్రకాష్ గారు కూడా నటించారనమాట. సో చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కానీ లేదా క్లైమాక్స్ కానీ అద్భుతం అని చెప్పచ్చు, అంత బాగుంది. నాకైతే క్లైమాక్స్ చాలా బాగా నచ్చింది. సో ఏంటి అంటే మాత్రం కల్వాన్ చోరుడు అని చెప్పి అయితే తెలుగులో అంటూ ఉన్నారు కదా. సో కల్వాన్ అండ్ డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది. ఏనుగు మనిషిని తొక్కడం పక్కన పెడితే ఆ తొక్కి చంపినందుకు గాను నష్టపరిహారంగా అటవీ శాఖ వాళ్ళు, అంతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చే 4 లక్షల కోసం ఆశపడి ఏకంగా ఒక పెద్ద ఆయన్నే బలివ్వాలనుకునే క్యారెక్టరు. అలాగే దొంగతనాలంటే దారి తెన్ను లేకుండా ఉంది జీవితం అంటూ ఉంటారు కదా. సో అలాగా ఏ ఇంట్లో పడితే ఆ ఇంట్లో దొంగతనం చేయటం, అలాగే దొంగతనం చేయడానికి వెళ్ళిన ఇంట్లోనే తినేయటం. సో ఇలా అయితే గడుపుతూ ఉంటారు మన జీవి ప్రకాష్ గారు. అలాంటి ఆయన లైఫ్లోకి హీరోయిన్ అసలు ఎలా వచ్చింది ఏంటి అనేది ఒక హైలైట్ అయితే, పోలీసులకి ఆ హీరో దొరికేది ఒకటి ఉంటుంది సీను, అదైతే హైలైట్ అని చెప్పొచ్చు. నిజంగా ఎంత మంచి అమ్మాయి ఏంట్రా అనిపిస్తుంది, కానీ అక్కడ ఉండే ట్విస్ట్ మాత్రం అదిరిపోద్దని చెప్పొచ్చు. సో నైట్ నుంచి మార్నింగ్ దాకా వాళ్ళు తప్పించుకోవడానికి చేసే ప్రయత్నం అదంతా చాలా డిఫరెంట్గా ఉంది. అలాగే భారతీ రాజా గారి ఎమోషనల్ సీన్స్ ఉంటాయి కొన్ని, అవి మాత్రం నిజంగా చాలా బాగున్నాయి, వావ్ అని చెప్పొచ్చు, అలా ఉన్నాయన్నమాట. నిజంగా ఆయన యాక్టింగ్ మామూలుగా లేదు అసలు ఈ సినిమాలో అయితే మాత్రం. అలాగే జీవి ప్రకాష్ గారు తెలిసిందే కదా, యాజ్ యూజువల్గా కొంచెం క్యారెక్టర్లోకే దిగిపోతూ ఉంటారు. సో అలాగే నటించారు ఇందులో కూడా. హెయిర్ కానీ ఆ బియర్డ్ లుక్తో కానీ చాలా బాగుంది. మూవీ అయితే మాత్రం ఒక మంచి మెసేజ్తో ఎండ్ చేశారని చెప్పొచ్చు. సో డిఫరెంట్గా అయితే ట్రై చేశారు. అలాగే మనకి ఖైదీ మూవీలో కార్తీ గారు ఒక బిర్యానీ తింటారు కదా, ఒక కుర్రోడు బిర్యానీ సప్లై చేసే కుర్రోడు ఉంటాడు పక్కనే. సో అతను కూడా ఇందులో జీవి ప్రకాష్ గారి ఫ్రెండ్గా అయితే ఇచ్చారు. కాకపోతే ఆయన రోల్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఉండే రోల్గానే ప్లాన్ చేశారనమాట. సో బాగుంది. ఫస్ట్ అంతా కూడా మనకు చూస్తూ ఉంటే కొంచెం లాగింగ్ గాను ఏదో టైంపాస్ గాను అనిపిస్తూ ఉంటుంది, కానీ మనకి ఎప్పుడైతే సెకండ్ హాఫ్ వచ్చి ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ అదంతా కూడా బాగా డిజైన్ చేశారని చెప్పొచ్చు. అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్స్ అవన్నీ బాగా చూపించారని చెప్పచ్చు. అంటే ఒక్కరు ఎంత బాధపడతారు అనేది బయటికి ఎక్స్ప్లెయిన్ చేసే విధానము, అలాగే అందరూ కలిసి ఒక్కరికి ఎలా సాయం చేస్తారు అనే విధానము చాలా బాగుంది. అందరూ టీవీస్ లేదు అంటే టెక్నాలజీ వచ్చే కొద్దీ పని ఈజీ అయిపోయింది, అలాగే చాలా వరకు హ్యాపీనెస్ అంతా చేతుల్లోనే ఉంది అనుకుంటారు, కానీ ఆ హ్యాపీనెస్ దొరికినా కానీ వేరే ఎవరైతే తమ శ్రమను నమ్ముకొని బతుకుతూ ఉంటారో, లైక్ సర్కస్ కంపెనీలు కానీ లేదా మిగతా కష్టపడే వాళ్ళు కానీ, వాళ్ళ కష్టం తిండి కూడా దొరకనంతగా అయితే మారిపోయింది అని చెప్పచ్చు. సో చాలా ఎమోషనల్గా అయితే చూపించారు. సో బయటికి రావడము అలాగే కొంచెం మిగతా వాళ్ళని ఎంకరేజ్ చేయడం కూడా ఒక మంచి పని అనే టైప్లో బాగానే తీసుకెళ్లారని చెప్పచ్చు డైరెక్షన్ వైజ్ అయితే మాత్రం. సో స్టోరీ కూడా బాగానే ఉంది. కాకపోతే ఫస్ట్ మనకు కాసేపు లవ్ సీన్స్ అని లేదు అంటే టైంపాస్ సీన్స్ ఇవన్నీ కూడా తీసుకెళ్తూ ఉన్నారు, కానీ ఓవరాల్గా అయితే ఒక మంచి మూవీ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. మూవీ అయిపోయి మనం బయటకు వచ్చే టయానికి థియేటర్లో. కాకపోతే ఇప్పుడు డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో ఉంది కాబట్టి చూసిన తర్వాత ఒక మంచి ఫీల్ అయితే వస్తుందన్నమాట. సో మూవీ అయితే వన్ టైం వాచబుల్, కుదిరితే కనుక చూడడానికి ట్రై చేయండి. ఎమోషనల్గా మాత్రం చాలా బాగుంది. సో భారతీ రాజా గారి యాక్టింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఎన్నిసార్లు చెప్పినా ఆయన యాక్టింగే చాలా బాగుంది అసలు. సో ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఇవానా గారు కూడా న్యాచురల్గా నటించారు. చాలామంది ఇవానా గారికి లవ్ టుడేతో ఫ్యాన్స్ అయిపోయారు అనమాట. సో వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒకసారి చూడడానికి ట్రై చేయండి. సో ఇది నా రివ్యూ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.